సార్ ఇదంతా ఆత్మస్థుతి పరిణిత మాదిరి ఉంది. ఓకే, అంటే మీరు ఎన్నికల్లో గెలిస్తే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగినాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మెచ్చి నచ్చి ఓట్లేసినారని మాట్లాడడం కాదు. ఇప్పుడు చరిత్రగాని మీరు ఒకసారి గ్రహించాలా. వీళ్ళకు వైఎస్ఆర్సీపీ నాయకునికి కానీ మన రామాంజనేయులకు కానీ కడప జిల్లా చరిత్ర కాకపోవచ్చు, లేకుంటే పులివెందుల్లో జరిగిన 1970 జరిగిన ఎన్నికల ప్రక్రియ కానీ ఎన్నికల సరి కానీ ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయాల గురించి సరైన అవగాహన లేనట్టుంది. 2004 రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మరి మోహన్ రెడ్డి గారు అదే మీ పక్కన మీ పక్క ఊరే అపారమైన కూడా అక్కడే పుట్టింది. నాకు నేను రాజశేఖర రెడ్డి గారి కాలం నుండి నేను రాజకీయాల్లో అవగాహన ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్నారు సార్. రాజశేఖర రెడ్డి గారి నుంచి మీరు ఉండొచ్చు, కానీ 1978 నుంచి పులివెందుల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ ఎన్నికల సరళి ఆ కుటుంబం చేసిన అరాచకాలు దౌర్జన్యాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాధలు వ్యతలు వేదనలు మీకు తెలియదు. చిన్న ఎగ్జాంపుల్ మోహన్ రెడ్డి గారు వినండి. మీరు చెప్పింది ప్రశాంతంగా విన్నాం, మేము చెప్పింది కానీ మీరు వినండి. 2004లో రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. మేము పోటీ చేసినాం 26 వార్డులకు. మేము 7, 8 వార్డులు గెలిచే పరిస్థితి ఉంది. అర్ధరాత్రి పొద్దున ఎన్నికలు 7 గంటలకు ప్రారంభం అవుతానగా రాత్రి వివేకానంద రెడ్డి గారు ఈ పులివెందులు ఉండే సిఏ రాజేశ్వర రెడ్డి గారు అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక 500 మంది ఒక 200 పోలీసులను తీసుకొని వచ్చి ఇదంతా నేను చెప్తే అవాస్తవం అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో సతీష్ రెడ్డిని ఒక నాయకుని చేరినాడు. ఆయన అడగమని చెప్పండి. మేమిద్దరం విన్నాం. నాగవర్ధన్ రెడ్డిని ఒక ఆయనింట్లో మేము పొద్దున్నే ఎన్నికల ప్రక్రియలో పాల్గొడదు అని చెప్పి మా మీద దాడులు చేసి రాళ్ళేసి తలుపులు పగలగొట్టేసి పోలీసులు మమ్మల్ని తీసుకొని లోపల పెట్టారు. దాని తర్వాత 20 రోజులు పిఏసిఎస్ ఎన్నికలు జరిగినాయి. వేల్పుల సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేయడానికి పోతే మేము ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీరు పోటీ చేస్తారని నా కొడగల్లారా అని చెప్పేసి మమ్మల్ని సంపాలని ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులు ఫైరింగ్. ప్రయత్నం చేసిన ఎవరు? రాజశేఖర రెడ్డి గారు గన్ను తీసుకొని రాజశేఖర రెడ్డి గారు కాల్పులు జరిపింది. సార్ మీరు ఆగండి, మోహన్ రెడ్డి గారు వారిని చెప్పనివ్వండి సార్. వినే ఓపిక లేకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు చెప్తున్నంతసేపు వారు చాలా సైలెంట్ గా విన్నారు కదా. కాల్చినామా? ఎఫ్ఐఆర్లు సజీవ సాక్ష్యం, ఎఫ్ఐఆర్లు ఉండే ఎవరు కాల్చినారనేది. పోలీసు కాల్పుల్లో 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే ఇప్పుడు మీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ రెడ్డి A1 ముద్దాయి. మేమంతా A2, A3 16 మంది మీద మా పార్టీ ముఖ్య నాయకుల కేసులు పెట్టినారు. ఆ రోజు మేము చంపినామా? మీరు దౌర్జన్యంగా అన్యాయంగా మా మీద పెట్టి 6 నెలల పాటు బెయిల్ రాకుండా చేసి ఒక మెజిస్ట్రేట్ తో ఫాల్స్ డైయింగ్ డిక్లరేషన్ ఇప్పించినారు. ఆ ఫాల్స్ డైయింగ్ దాని మీద మేము ఫిర్యాదు చేస్తే 12/12/2012 తారీఖున డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ కాంతిమతి అని చెప్పి ఒక మెజిస్ట్రేట్, పులివెందుల మెజిస్ట్రేట్, ఆమె తప్పుడు మరణ వాంగ్మూలం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబము ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేసి మెజిస్ట్రేట్ ప్రభావితం చేసి తప్పుడు మరణ వాంగ్మూలం కింద నమోదు చేసిందని చెప్పి సస్పెండ్ చేసినారు ఆ కేసులో. నేను చెప్పాల్సిన మళ్ళా నేనంటే సరిపోక చెప్తానొచ్చు. మీ పార్టీలో మోహన్ రెడ్డి గారికి కానీ బాగా తెలుసు సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డిని ఫోన్ చేసి ఆయన కలపమని చెప్పండి లైన్ లో. ఇప్పుడు చెప్పండి, చెప్తా కాదని సతీష్ రెడ్డిని కానీ ఆ పార్టీ ప్రధాన కానీ కలపమని చెప్పండి. అందుకే ఆయన లైన్ కలపండి. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కలిపి మా మీద తప్పుడు హత్య కేసు డబుల్ మర్డర్ కేసు మా మీద పెట్టినారా? లేకపోతే చంపిండే కాదు మేము నిజంగానే చంపిండే మా మీద కేసు పెట్టినారా? నేనొద్దు, నేనంటే పనికిమాలను అనుకోండి, మేమంటే మీకు సరిపోలే. సతీష్ రెడ్డి గారు లైన్ లేక తీసుకోండి. సతీష్ రెడ్డి గారు చంపినారా? పోలీసు వాళ్ళు చంపింటే మా మీద కేసు పెట్టారా? సతీష్ రెడ్డి చెప్పమని చెప్పండి. రాజశేఖర రెడ్డి మంచివాడు చెడ్డాడు ఈ ఒక్కటే నాకు ఏం అవసరం లే. సతీష్ రెడ్డిని లైన్ లేక తీసుకొని లేదు పోలీసు వాళ్ళు ఏం చంపలేదు, నేనే చంపినా కాబట్టి నా మీద కేసు పెట్టారు మా అందరి మీద చెప్పమని చెప్పండి. రాజశేఖర రెడ్డి మంచివాడు, జగన్మోహన్ దేవుడు అని చెప్తా. అంటే ఆ స్థాయిలో అధికారాన్ని మీ మీద ప్రయోగించారు. 100% ప్రయోగించేది ఏంది? తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో మా ఊళ్ళో 650 ఓట్లు ఉంటాయి. మేము పంచాయతీ సర్పంచ్ ఈ రోజు 1983 నుంచి ఈ రోజు 2024 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మెజార్టీ రాని గ్రామం మాది. 2006లో మేము పంచాయతీ ఎన్నికలు పోతే మా ఊళ్ళో 600 మంది ఓటర్లు ఉంటే 1000 మందిని తొడుకొని వచ్చాడు వివేకానంద. మా ఊళ్ళో పోలింగ్ ముందు రోజు తీసుకొని మా మీద దౌర్జన్యాలు చేయలేదా? 600 ఓటర్లు ఉండే గ్రామాల్లో 1000 మందిని ఓటర్లు ఉండే గ్రామాల్లో 1000 మందిని తొడుకొని దౌర్జన్యం చేయలేదు ఆ రోజు మా మీద. ప్రజాస్వామ్యంగా మీరు ఎన్నికలు చేసి గెలుస్తారా? ఎందుకు? మీరు ముఖ్యమంత్రి కదా, మంచి అధికారులను పెట్టేసి ప్రజలకు ఓటు వాళ్ళకి ఇవ్వాల్సింది ఆ రోజు. ఎందుకని మీరు చేసినారు ఆ రోజు?
ఏ ఎన్నికల్లో మీరు సక్రమంగా పోటీ చేసినారు? ఏ ఎన్నికల్లో మీరు సక్రమంగా నిబద్ధతతో పనిచేసినారు? ఊరికి ఏదో ఏదో అంటే అందుకని ఈ రోజు మీరు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారా? మేమేం చేయాలి? మాకేం ఈడ ఉండేది అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము అనుకుంటే ఒక ఊపితే మొత్తం పోతారని చెప్పి ఊపమనే చెప్తాము. అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కలిసి ఊపమనే చెప్తాము. మాకంత శక్తి లేదు, మేము ఓటర్ దేవులను నమ్ముకున్నాం. ఓటర్ దేవులను నమ్ముకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంలో భాగంగా ఊరుకున్నారు తప్ప మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టింటే మీరు బయట తిరగలేరు. మీరు అనుకుంటున్నారు జరగమని చెప్పి రేపటి నుంచి పోలీసులు పెట్టుకొని చేసి మీరేదో పోలీసులు పెట్టుకుని బయట ఉంటే రౌడీలు తెచ్చుకొని తనకుండే సెక్యూరిటీ వదిలి రమ్మని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని గాని తనకుండే సెక్యూరిటీతో వదిలేసి వచ్చి తిరగడం అని చెప్పండి. ఎవరు వద్దని చెప్పినారు? మేము వద్దని చెప్పినామా? కాదు రామ్ గోపాల్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగా చేస్తే ఈ రోజు ఆ ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉండేది అంటున్నారు. వచ్చి ఇప్పుడు ఇంకొక 9 నెలల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఆయన ఒక కన్నుతో సైగ చేస్తాడో, 2 కన్నులతో సైగ చేస్తాడో, లేకుంటే 3వ కన్ను ఏమైనా తెరుస్తాడో తెరసమని చెప్పండి. అంతిమంగా ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు. ప్రజలు ఎవరు మెచ్చితే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారు. ఆయన ఇప్పుడు 2024లో కానీ కన్ను తెరిచా, 3వ కన్ను తెరిచింటే ఏమైంది? 11 సీట్లకు వచ్చినాయి. 151లో 5 పక్కకు పోయి 11 వచ్చినాయి. మళ్ళా మీరు మళ్ళీ కను సైగ చేయండి, కన్ను ఎర్ర చేయండి. అదేముందిలే, అందుకనే కదా ఈ రోజు మింద పడకూడదనే కదా ఈ రోజు ఈ ప్లాన్ వేసుకుంటాండి. మీరు ఆ ఈవీఎంలతో గెలిచినాం అనేది మింద పడకూడదనే ఉద్దేశంలో భాగంగానే మాట్లాడండి. మోడీని మాట్లాడే ధైర్యం లేదు మీకు. ఎట్లా మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటారు, బ్యాలెట్ బాక్సులు పెడతారేమో, మళ్ళీ ఇంకొక దానికి ఒక స్టోరీ వెళ్తారు. ఎట్లా ఇప్పుడు ఈవీఎంలతో మొత్తం నేను చెప్తానా మిత్రమా, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కేంద్ర ఎన్నికల సంఘమైన పోరాటం చేస్తున్నాడు ఇండియా కూటమి పెట్టి. మీరు ఆ ఇండియా కూటమిలో చేరండి. మీరు ఈవీఎంల ద్వారా మీకు ఒక నిశ్చితాభిప్రాయం ఉంది కాబట్టి మీరు ఇండియా కూటమిలో చేరి మోడీకి వ్యతిరేకంగా పోరాటం ఢిల్లీకి ఆ ధైర్యం లేదు మీకు. మీరు కూటమిలో ఉంటారు, ఇక్కడ ఇంకో పార్టీని కలుపుకుంటారు కమ్యూనిస్టులను. మీకు మాకు పోలికట్ అవుతుంది. మాకు ఒకే పార్టీ, ఒకే నాయకుడు. మీకు ఈవీఎంల పైన ఎన్నికల సంఘం పైన రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. మీరు పోటీ మీ ఎంపీలు ఎందుకు నిన్న మీకు నిజంగా ఈవీఎంల పైన నమ్మకం లేకుండా ఈవీఎంల మీద వ్యతిరేకత ఉంటే నిన్న జరిగిన ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ధర్నాలో మీరు ఎందుకు పాల్గొనలేదు? ర్యాలీలో ఎందుకు పాల్గొనలేదు? మీరు పాల్గొనాలి కదా. మీకు ఆ ధైర్యం పాల్గొంటే మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అండర్స్టాండింగ్ ఉందనా? ఒక నిమిషం రామ్ గోపాల్ రెడ్డి గారు, వాళ్ళు ఎందుకు పాల్గొనలేదని మీరు అడుగుతున్నారు కదా. అంటే మోదీ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి అండర్స్టాండింగ్ ఉందనా? నాకు తెలియదండి. నేను జాతీయ రాజకీయాల గురించి మాట్లాడేంత శక్తి, అంత నాలెడ్జ్ ఉండే వ్యక్తిని కాదు. జనరల్ గా పత్రికల్లో మీడియాలో చూసి ఈవీఎంల పైన ఎన్నికల సమయానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు కాబట్టి, మీకు కానీ ఈవీఎంల మీద నమ్మకం లేదు కాబట్టి మీరు గాని ఆ కూటమితో పాటు చేయగలపండి. ఎన్నికల సంఘం పోరాటం చేయండి. మీరు కానీ నిన్న 30 మంది సమయం లేదు. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఫైనల్ గా సార్ కంక్లూజన్ ఇవ్వండి. రామ్ గోపాల్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బలం తగ్గుతుంది అనుకోవచ్చా? ఈ ఎన్నికలతోటి జగన్ గారి బలం పులివెందులో నిర్వీర్యం అవుతుందని అనుకోవాలా? మీరిద్దరు అనుకోండి. ఎన్నికలు అనేది ఏ రోజు పరిస్థితులు ఆ రోజు. ఒక్క నిమిషం ఆగండి సార్. మోహన్ రెడ్డి గారు వారిని అడుగుతున్నారు కదా, ఎట్లా ఇట్లా ఏమైతే ఊరికేదో ఆడ రిగ్గింగ్ చేసుకునేంత మాత్రాన 10 కోట్లు కాదు, మాత్రాన దౌర్జన్యం వేసినంత మాత్రాన కేసులు పెట్టినంత మాత్రాన మీరు అప్పుడే అయిపోయింది అనుకుంటే ఎట్లా? చాలా ఉంది. ఇది చెంబుడు నీళ్ళు ఇంకా బాణ నీళ్ళు ఉన్నాయి, అవన్నీ పోసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది దాని వేడేంది, దాని కూలేంది అనేది. ఊరికేదో తాత్కాలికంగా దౌర్జన్యం చేసి గెలుచుకునేంత మాత్రమే అయిపోతుంది అనుకుంటారా? గెలుస్తారా లేదా అనేది కూడా డిసైడ్ కాలే. వాళ్ళు దౌర్జన్యం చేసినది డిసైడ్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఎన్నికల కమిషన్ పోయి అడిగితే పట్టించుకొని పరిస్థితి. పోలీసులు చూస్తే కాలుస్తామంటారు. ఇవి మా ఏజెంట్లను తీసుకుపోయి లోపల పెట్టేస్తారు, రౌడీ సీటర్ల కింద బుక్ చేస్తారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తారు. ఇన్ని రకాలుగా చేసి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ గురించి మాట్లాడితే ఎట్లండి? కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా, మనం ఏం చేసినాం, ఎట్లా చేసినామని. వీళ్ళు ప్రశాంతంగా ఎన్నికలు జరిగి ఉంటే ఎమ్మెల్సీ మీద దాడి చేసినారో లేదో రామ్ గోపాల్ రెడ్డి గారిని చెప్పమనండి. ఆయన తల దాడి చేసేదానికి ఎలక్షన్లకు ఏం సంబంధం చెప్పండి? దాడి చేసే ఆయన ఈ ఊరా, ఈ నియోజకవర్గం, ఈ మండలమా? ఏమైతే ఆయన దాడి చేస్తే ఈ మండలం దానివల్ల ఏం నష్టం ఏంటి? ఆయన వల్ల దాడి చేస్తే బ్రహ్మనాయుడు గారు కాదు ఎమ్మెల్సీ గారి మీద దాడి తప్పు కదా రామ్ గోపాల్ రెడ్డి గారు?
సార్ ఎమ్మెల్యేసీ మీద దాడి చేయలేదు. అక్కడ మాట పెరిగి తోపులాట జరిగింది. ఇద్దరికి గాయాలని ఇద్దరి మీద కేసులు పెట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రి గారు అక్కడ ఎందుకు పోయినారు అన్న విషయం రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పవచ్చు. మీరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి. నిజంగా రామ్ ప్రసాద్ రెడ్డి గారు పోయి అక్కడ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించితే ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకుంటది. కొట్టుకుంటా బయటకు వచ్చినారు. ఓకే కృష్ణాలి గారు కంక్లూజన్ సార్, 1 word కంక్లూజన్. సో ఫైనల్ గా ఈ రోజు మరి ఎన్నికలు అదే కాస్త రణరంగాన్ని అయితే తలపించాయి. సో మొత్తానికి ప్రతి ఎన్నికలప్పుడు కూడా మనం వినేది ఏదో ఒక పార్టీ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తుంది. అధికార పార్టీ మీద అందరు ఏళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు, కాస్త పోలీసులు వారికి అనుకూలంగా ఉంటారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ఎన్నికని ప్రామాణికంగా తీసుకొని జగన్ గారు బలం తగ్గుతుంది, నిర్వీర్యం అవుతుందని అనుకోవడానికి ఏం లేదు కదా. ఇక్కడ ఒక అంశం అండి, దాని మీద నేను చెప్పాను కాబట్టి దాని జోలికి వెళ్ళను. నాకున్న తక్కువ సమయంలో రామ్ గోపాల్ రెడ్డి గారి నాకు ఒక ప్రస్తావన చేశారు, నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆయన 2004లో రాజశేఖర రెడ్డి గెలిచిన దగ్గర నుంచి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అప్పుడు చేసినటువంటి కాంగ్రెస్ దౌర్జన్యాలు, వీటి గురించి చెప్పారు. ఆ దౌర్జన్యాలకి ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటే. ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దౌర్జన్యాలు చేశారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అదే తరహా దౌర్జన్యాలు చేశారు. పోలీసుల చేత 1 సైడ్ కేసులు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టించారు. మీ తెలుగుదేశం వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టాలంటేనేమో దానికి ఏమైనా గాయాలు ఉండాలి కదా అని చెప్పేసి పోలీసులు చెప్పేటువంటి వత్తాసు పలికేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి. కేసులు కానీ దాడులు ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ ఒంటిమిట్టకి సంబంధించినటువంటి దాంట్లో భౌతిక దాడులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేరుగా దాడులకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఆయన కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర రెడ్డి సమయంలో ఎన్ని రకాల దాడులు చేశారో దానికి రెట్టింపు సంఖ్యలో ఇప్పుడు చేసినటువంటి పరిస్థితి. ఇది కేవలము ఉప ఎన్నికలు జెడ్పీటీసీ అంటే ఒక ప్రాంతం 2 జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి బలం తగ్గింది అనుకున్నందువల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇందాక అందుకనే ఉదాహరణ చెప్పా, కుప్పం నియోజకవర్గంలో మొత్తం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్కి సంబంధించి అన్ని వైసీపీ గెలిచిన